వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఖైరతాబాద్ బడా గణేష్ శోభయాత్ర ప్రారంభం. యూరియా కేంద్రం వద్ద జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణేశుడు. సుల్తానాబాద్ పిఎస్సిఎస్ ఎదుట యూరియా కోసం రైతుల ధర్నా. వెస్ట్ సైడ్ షాపింగ్ మాల్ను ప్రారంభించిన మంత్రి ఎమ్మెల్యే టీజీ భరత్. ఇక వివరాల్లోకి వెళ్తే, మానవత్వమే అభిమతంగా దేశంలో ఎక్కడా లేని విధంగా మత సామరస్యానికి ప్రతీకగా గంగా జమున తెహజీబ్కు కేరాఫ్ కరీంనగర్ వేదికగా హిందూ ముస్లిం బాయి బాయి అనే నినాదంతో జామ్ జామ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 2005 నుండి కరీంనగర్ ఎంఐఎం అధ్యక్షుడు తెలంగాణ హాజ్ కమిటీ సభ్యులు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ తన స్వంత ఖర్చుతో హిందూ ముస్లిం సోదర భావాన్ని పెంపొందించేందుకు మానవత్వపు పునాదిగా అద్భుతమైన సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడని జిల్లా పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అన్నారు. और लस्सी बागा में और दो खासों में बनाते हैं। पूरे हमारे కర్నూలు మెడికల్ కాలేజ్ ఆవరణలో పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్ వారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కు అవసరమైన 10 స్ట్రెచర్లను పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లకు అందించారు.
డిఎస్సి అంటే చంద్రబాబు అంటే డిఎస్సి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న ఉపాధ్యాయుల్లో దాదాపు 80% మంది చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు వేసిన డిఎస్సిలో ఎంపికైన వారే. 13 డిఎస్సిల ద్వారా 1.80 లక్షల మంది టీచర్లను చంద్రబాబే నియమించారు. ఇక్కడున్న ఉపాధ్యాయులు చాలా మంది నాకున్న అంచనా మేరకు సుమారుగా 80% మంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్లోనే ఉపాధ్యాయులుగా నియామకులైన వారు ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నా. డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే డిఎస్సి. 13 డిఎస్సీలు 1,80,000 మంది ఉపాధ్యాయుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించారు. సో మెగా డిఎస్సి గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన తొలి సంతకం. సో ఒక యువకుడిని, ఉత్సాహవంతుడిని, కానీ డిఎస్సి ఎంత ఛాలెంజింగో మీ అందరూ తెలిసిన విషయం. జనరల్గా డిఎస్సి నిర్వహిస్తే అదే సంవత్సరంలో రిజల్ట్స్ ఇచ్చి సర్టిఫికెట్స్ వెరిఫై చేసి ఎలాంటి లీగల్ ఇష్యూ లేకుండా ఉపాధ్యాయుల్ని నియమిస్తాం అనేది చాలా కష్టమైన పని. అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో నిజంగానే మన కూనా సార్ని, విజయరామరాజు సార్ని నేను అభినందిస్తున్నా. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఒకటే రిక్వెస్ట్ చేశా, గతంలో ఇచ్చిన అన్ని డిఎస్సి నోటిఫికేషన్స్ అన్నీ చదవండి, కోర్టుకి వెళ్ళిన కారణాలు కూడా చదవండి, లూప్ హోల్స్ ఎక్కడెక్కడ ఉంటే అది ఫిక్స్ చేయండి, ఈ డిఎస్సి ఆగేదానికి లేదని చెప్పాను. సార్ ఇప్పటికీ దాదాపు 70 కేసులు పడినాయి సార్, కానీ డిఎస్సి ప్రక్రియ ఎక్కడ పాజ్ పడలేదు. సెప్టెంబర్ మాసంలో ఈ 16,347 మంది ఉపాధ్యాయులు టీచింగ్కి వస్తారని ఈ సభాముఖం తెలుపుకుంటున్నా. గోదావరిఖని పట్టణంలో స్థానిక మార్కండేయ కాలనీలోని లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు ఊరగొండ అపర్ణ ఆధ్వర్యంలో జీఎస్టీ తగ్గింపును పురస్కరించుకొని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి వారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆర్థిక సంస్కరణలను ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడారు. బీజేపీ జై బీజేపీ బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా భారత ప్రభుత్వం, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్నటువంటి కొన్ని చారిత్రక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సాధారణ మధ్యతరగతి కుటుంబాలకి ఎంతో ఆర్థిక ఊరటనిచ్చేటువంటి నిర్ణయాలని వారు తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ముఖ్యంగా జీఎస్టీకి సంబంధించినటువంటి అంశాలలో ఇవాళ సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్, విద్యకు సంబంధించినటువంటి పుస్తకాలు, అన్ని వస్తువులపైన కూడా ఇవాళ 0 జీఎస్టీని ఈరోజు వారు నిర్ణయం తీసుకోవడం నిజంగా కూడా హర్షించదగినటువంటి విషయము. ఇట్లా అనేక అంశాలలో ఇవాళ సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి అనేక అంశాలలో ఇవాళ వ్యవసాయదారులకు కావచ్చు, మనం నిత్యం కూడా కొనుక్కునేటువంటి నిత్యావసర సరుకులు కావచ్చు, ఇట్లా అన్ని అంశాలలో వెహికల్స్ కావచ్చు, అన్ని అంశాలలో దాదాపుగా చాలా వరకు 0 జీఎస్టీని, కొన్నిట్లలో 5% వరకు మాత్రమే జీఎస్టీని తగ్గించి
ఇవాళ ప్రజలకి ఎన్నో రకాలుగా ఇవాళ ఆర్థిక వ్యవస్థ లోపల ఇవాళ ప్రజలకి ఊరట కలిగించేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షిస్తూ ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉన్నది. లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు అపర్ణ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలంతా ఈరోజు పెద్ద ఎత్తున వారి యొక్క చిత్రపటానికి మరి క్షీరాభిషేకం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా మేము ప్రజలందరి తరఫున నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అదే రకంగా ఏదైతే నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చిండ్రో స్వదేశీ వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలనేటువంటి వారిచ్చినటువంటి మరి ఆలోచనని ప్రజలందరూ కూడా మరి పాటించాలని, స్వదేశీ ఉత్పత్తులని మనము కనుక కాపాడుకున్నట్టయిందుంటే, వారికి ప్రోత్సాహాన్ని అందించినట్టయిందుంటే, మనము స్వదేశీ వస్తువులని కొనుగోలు చేయడం ద్వారా ఈ దేశ ఆర్థిక వ్యవస్థని పెంచిన వాళ్ళమైతాము. ఈ దేశ అభివృద్ధి లోపల మనమంతా కూడా భాగస్వాములమైతాం. కాబట్టి ప్రజలందరూ కూడా దీనిపైన తప్పకుండా మరి వారి పిలుపులో మీరంతా కూడా భాగస్వాములు కావాలని మరొకసారి ప్రజలందరినీ కూడా కోరుతూ, ప్రజలందరి తరపున నరేంద్ర మోడీ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజలందరికీ కూడా కేంద్రం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ద్వారా ప్రజలకి మేలు జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షల్ని మేము తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి దివంగత సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివంగత సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పుష్పాలు అర్పించి ఆయన నివాళులర్పించారు. ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. షాయంపేట మండలం గంగిరేనిగూడెం గ్రామంలో బాలుల చేత బాలగణనాథుని నిమజ్జన కార్యక్రమంలో ఎంతో భక్తి శ్రద్ధలతో సైకిల్ మీద ఊరేగింపు కార్యక్రమాన్ని పూర్తి చేశారు. సైకిల్ మీద తీసుకుని వెళ్లడం గ్రామ ప్రజలు అభినందనం చేస్తూ ఆసక్తికరంగా వీక్షించారు. ఈ యొక్క గణనాథుని నిమజ్జన యాత్రలో పాల్గొన్న వారు షణ్ముఖ్, ఆదిల్, సోహెల్, నీక్షిత్, దక్షిత్, అనన్య, మనస్విని, మింటూ, వృత్తిక్, కృతిక్.
అది న్యూస్ పంపు. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో విజయనగర్ కాలనీలో పింజారి మహమ్మద్ అలీ అనే వ్యక్తి 18 రోజుల కిందట గుండెపోటుతో హఠాత్తుగా మరణించడం జరిగింది. నా వంతు సహాయంగా ఆమెకు 20,000 రూపాయలు, అదేవిధంగా బెస్త ఓంకారన్న మరియు కపటి మహాదేవ మాంత్రిక మునిస్వామి కూడా వాళ్ళ వంతు దీంట్లో కలిపారు. మొత్తంగా ఆమెకు అమౌంట్ ఇస్తున్నాం. తీసుకోండి. ఈమె బాధ చూడలేక నేను ఆమెకు ఆర్థిక సహాయం చేయాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. 20,000 రూపాయలు నేను ఆర్థిక సహాయం చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ నాతో పాటు వచ్చినటువంటి బెస్త ఓంకారన్న, కపటి మహాదేవ, అదేవిధంగా ముని, మాంత్రిక ముని, వీళ్ళందరూ కూడా తమకు తోచినంత ఆర్థిక సహాయం చేశారు. కానీ ఆమె దాదాపు చాలా చిన్న ఏజ్ ఆమెకి. ఈ వయసులోనే భర్తను పోగొట్టుకొని 5 మంది ఆడపిల్లలు. ఇది నిజంగా చాలా బాధాకరం. ఇంత చిన్న ఏజ్లోన 5 మంది ఆడపిల్లలు. లాస్ట్ అమ్మాయి వచ్చేసి దాదాపు 7 నెలల్లో ఉంటుంది. ఇట్లాంటి స్టేజ్లోన నిజంగా నాకు బాధేసింది. ఈమెకి ఏదో ఒకటి నా వంతు సహాయం చేయాలని చెప్పి ఇక్కడికి రావడం, ఆమెకు అమౌంట్ ఇవ్వడం, నన్ను చూసి అన్న వాళ్ళు కూడా ఇవ్వడం చాలా సంతోషం వేస్తుంది. కానీ మీ ద్వారా ఆదోని ప్రజలకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, దయచేసి ఈమెకు మనవంతు సహాయం చేద్దాము. మీరు కూడా ఒక అడుగు ముందుకు వేసి, ఎందుకంటే చాలా మంచి వాళ్ళు. మనమందరం కూడా ఎన్నో ఖర్చులు పెట్టుకుంటాం, అనవసరమైన ఖర్చులు కూడా చాలా చేస్తుంటాం. మీకు తోచినంత, ఎంతని కాదు, మీరు డైరెక్ట్గా కూడా ఆమెను అప్రోచ్ అవ్వచ్చు. లేదంటే ఆమె బ్యాంక్ కూడా, ఆమెది బ్యాంక్ ఆఫ్ బరోడా, ఈ బ్యాంక్ అకౌంట్లో కూడా నేరుగా ఆమెకు అకౌంట్లోకి అమౌంట్ వేస్తే, ఎందుకంటే 5 మంది ఆడపిల్లల్ని ఆమె పోషించుకోవాలంటే వాళ్ళ అత్త ఒకటే ఆమెకు ఆధారం, ఇంకెవరు లేరు. ఆమె పోషించుకోవాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి
తప్పకుండా మీరు సహాయం చేస్తారని చెప్పి మీడియా ద్వారా నేను ఆదోని ప్రజలకు అప్పీల్ చేస్తున్నాను. మనమందరం కూడా ఒక ఆడపడుచు లాంటి ఈ అమ్మాయిని మనమందరం కూడా కాపాడుకుందాము. ఆమె పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ముందుకు వద్దామని చెప్పి నా వంతుగా నేను సహాయం చేశాను. మీరు కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాను. యూరియా కోసం సుల్తానాబాద్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు రైతులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ పాలనలో గత 15 రోజులుగా యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ తిండి తిప్పలు లేక చెప్పులు క్యూలో పెట్టి పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో ఏనాడు యూరియా కోసం ఇలాంటి పరిస్థితిని చూడలేదని, ఇకనైనా సంబంధిత అధికారులు ప్రతినిధులు చొరవ తీసుకుని రైతుల సమస్యను పరిష్కరించాలని కోరారు. పదిహేను రోజుల నుంచి రైతులు పొద్దుగాల లేచి 7 గంటలకు వచ్చిన మొదలు పెడితే సాయంత్రం 6:30 దాకా ప్రొద్దున్నే వచ్చి 15 రోజుల నుంచి నానా తిప్పలు పడతారు. దీనికి సంబంధిత అధికారులు చొరవ తీసుకొని మాకు యూరియా ఇప్పించగలని కోరుచున్నాము. గత 10 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ఏ రోజు కూడా యూరియాకు మేము తిప్పలు పడ్డ రోజులు లేవు. 15 రోజుల నుంచి ఆడోళ్ళు మగోళ్ళు ఇక్కడ వచ్చి పనులు విడిచిపెట్టి ఇక్కడ ఉంటారు. రైతులు వరి పొట్ట దశలో ఉన్నది కాబట్టి మీరు టైంకు యూరియా అందియకపోతే ఆ పొట్ట అయినాక మేము చల్లుకొని ఏం ప్రయోజనం, మేము గుంట ఏం చేయమంటారు. కాబట్టి మాకు సంబంధిత అధికారులు చొరవ తీసుకొని ఈ రైతుల పక్షాన మాకు యూరియా బస్తాలు తొందరగా ఇప్పించాలని మేము కోరుతున్నాం. ఓకే, పాత పద్ధతిలా చెప్పులు పెట్టే టైం వచ్చింది. ఇది వరకు 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు కూడా యూరియా బస్తాల కొరత లేదు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్లో మళ్ళీ అదే కొరత మొదలైంది. రైతులకు సరిపడా యూరియా అందించకపోవడం, మరి ఇది ఎవరి తప్పిదం? వీళ్ళని అడిగితే కేంద్ర ప్రభుత్వం మీద చెప్తారు, వాళ్ళని అడిగితే మేము సరిపోయే కోటా ఇచ్చేసినాం తెలంగాణకు అని రైతులను మాత్రం తిప్పలు పెడతా ఉన్నారు. మరి ఇది తక్షణమే రైతులకు సరిపడా యూరియా అందియాలి. ఇక్కడ ఎవరు కొండపోయి వేరే విధంగా అమ్ముకునే వాళ్ళు అయితే లేరు. రైతులకే అవసరం బట్టి రైతులే కొండపోతారు తప్ప ఇంకా వేరేటానికి అవసరం లేదు. కానీ రైతులకు మాత్రం యూరియా అందియాలని కోరుతున్నాం. ఓకే. కర్నూలు జిల్లా అదోని మండలం పరిధిలో పెద్ద తుంబలం గ్రామంలో ముస్లింలు పవిత్ర పండుగలో ఒకటైన మిలాద్ నబీ పండుగ దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే ఈ పండుగను ముస్లిం సమాజం ఈ రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం వేడుకలు జరుపుకున్నారు. మహమ్మద్ ప్రవక్త మందిరాన్ని పుష్పాలతో అలంకరించి మందిరంలో ఖురాన్ పఠం, ప్రత్యేక ప్రార్థనలతో నిర్వహించబడ్డాయి. ప్రజలు శాంతి, సహన, సోదర భావం కలిసిమెలిసి ఎదగాలని స్మరించుకున్నారు. బోర్డర్ పడింది ఉతారా వేడుకలు జరపడం జరిగింది. ఈరోజు పొద్దున్న ఫజర్ నమాజ్ తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ జరిగింది. ఆ తర్వాత పెద్ద తుమ్మలం గ్రామంలో బజార్ నుంచి మక్కా మదీనా యొక్క చిహ్నాలను తీసి ఊర్లో ప్రతి ఒక్క గల్లీ తిప్పడం జరిగింది. ఆ తర్వాత జుమా నమాజ్ ముందే రిటర్న్ వచ్చి ఇక్కడే జులూస్ ముబారక్ని ఇది చేయడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు పెద్దతోళం గ్రామంలో పెద్దల సమక్షంలో హాఫీజ్ సాబ్ యొక్క సమక్షంలో ఈరోజు ఈ జులూస్ ముబారక్ని తీయడం జరిగింది. 15 సంవత్సరాల పుట్టినరోజు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కావున ఈరోజు ఆయన పుట్టినరోజు విశేషం కావున ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఈ పెద్దతోళం గ్రామంలో పెద్దల సమక్షంలో శుభాకాంక్షలు. మొహమ్మద్ ప్రవక్త 1500 రోజులు
ఆ సంవత్సరాల వేడుక పుట్టినరోజు చాలా ఘనంగా ఉదయం నుంచి మధ్యాహ్నం చేసినందుకు మా యువతకు అందరికీ మా యొక్క తరఫు నుంచి శుభాకాంక్షలు. అలాగే డిపార్ట్మెంట్ వాళ్లకు విలేకరులకు అందరికీ మా తరఫున ఈ మిలాదున్నబి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. आपको सारी जहां के लिए रहमत बनाकर भेजा है, सिर्फ इंसानों के लिए नहीं है, सिर्फ मुसलमानों के लिए नहीं है, बल्कि सारी कायनात की मखलूक़ात के लिए अल्लाह के नबी रहमतुल लिल आलमीन बनकर आए हैं, खातमुन नबीय्यीन बनकर आए हैं, शफीउल मुज़नबीन बनकर आए हैं। तो इसीलिए आज हम सबों का यहाँ पर जमा होने का मकसद यही है कि हुजूर सल्लल्लाहु तआला अलैहि वसल्लम, हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम इस दुनिया में तशरीफ लाकर 1500 साल हो चुका है। इस 1500 साल के मौके पर जो जश्न ईद मिलादुन्नबी हर साल मनाई जा रही है, इंशाअल्लाह इस साल भी मनाई जा रही है। हम सबों का यहाँ पर जमा होना एक ही मकसद है कि जिस नबी के सदक़े में हमें कुरान मिला, जिस नबी के सदक़े में हमें ईमान मिला, जिस नबी के सदक़े में हमें नमाज मिली, जिस नबी के सदक़े में हम सबको सब चीज़ अल्लाह ने अता फरमाई है, जिस नबी के सदक़े में अल्लाह हमें इस दुनिया में तशरीफ लाने का मौका अल्लाह हमें अता फरमाया है, तो क्यों ना उस नबी का हम चर्चा करें, क्यों ना उस नबी का हम जिक्र करें, क्यों ना उस नबी की हमें शान लोगों के सामने क्यों ना बताए। क्योंकि लोग कहते हैं कि ईद मिलादुन्नबी मनाना शिर्क है, बिदअत है, लेकिन वो जिहालत के कुफर के दलदल में फंसे हुए हैं, लेकिन उनको पता नहीं है कि ईद मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम क्यों मनाया जाता है। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.